నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. మహిళా సమానత్వం, సాధికారత, హక్కుల పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఆయన మహిళా రైడర్లకు ఈ బైక్లు, ఈ ఆటోలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు, పిల్లల భద్రతే లక్ష్యంగా శక్తి టీమ్స్ ను ప్రారంభించారు. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం కోసం చేనేత మహిళలకు అందించే చేనేత రథాన్ని ప్రారంభించారు. మహిళలు పండించే వ్యవసాయేతర ఉత్పత్తులకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మార్కెటింగ్ చేసేలా శిక్షణ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత 1.5 లక్షల మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించిన సీఎం ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు. డ్వాక్రా, మెప్మా సంఘాలు ఎన్ని సవాళ్లు ఎదురైనా చెక్కు చెదరకుండా నిలిచాయని అన్నారు. అవసరమైతే లక్షల కోట్లు రుణాలు తీసుకునే స్థాయికి పొదుపు సంఘాల మహిళలు ఎదిగారని హర్షం వ్యక్తం చేశారు. మహిళల ఆదాయాలు మరింత పెరిగేలా కొన్ని కొత్త విధానాలు తీసుకొస్తామని తెలిపారు. ఇవాళ 24 సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. వీటిలో ఒకటి ర్యాపిడో టాక్సీ ఆలోచన అని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2 వరకే ప్రసూతి సెలవులు ఉన్నాయని, ఇప్పటి నుంచి ఎంతమంది పిల్లలున్నా ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఈ నెల 12న ప్రారంభించబోతున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణ పనులకు 40,000 కోట్ల రూపాయలతో పిలిచిన టెండర్లు తెరిచినట్టు కాకినాడలో జరిగిన మహిళా దినోత్సవానికి హాజరైన నారాయణ వెల్లడించారు. 2-3 రోజుల్లో కాంట్రాక్టు సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు కూడా జారీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేకపోయామని మంత్రి వివరించారు. వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం చేశారు. 3 రోజుల క్రితం రంగన్న చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందగా పులివెందల బాకారపురంలో శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే రంగన్న భార్య సుశీలమ్మ చేసిన ఆరోపణపై సందేహాల నివృత్తి కోసం పోలీసులు రీపోస్టుమార్టం నిర్వహించారు. మంగళగిరి, తిరుపతి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణులు కడప రిమ్స్ మెడికల్ కళాశాల వైద్య బృందం ఆధ్వర్యంలో మరోసారి పోస్టుమార్టం చేశారు. పూడ్చిపెట్టిన రంగన్న మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేసిన వైద్యులు తల వెంట్రుకలు, కాలు, చేతిగోళ్లు, మరికొన్ని అవయవాలు సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. పోస్టుమార్టం చేసే సమయంలో రంగన్న భార్య సుశీలమ్మ అక్కడే ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా అందరం ఏకం కావాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టడం కోసం ప్రజాభవన్లో ఎంపీలతో భట్టి సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా అవసరమైతే పార్లమెంట్ సమావేశాల్లో వాయిదా తీర్మానమిచ్చే అవకాశాలను ఎంపీలకు వివరించామని చెప్పారు. సమావేశానికి రాని వారికి కూడా వివరాలు అందజేస్తామని, మరోసారి సమావేశం ఏర్పాటు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని భట్టి స్పష్టం చేశారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంపీల సమావేశానికి బీజేపీ హాజరు కావడం లేదని కేంద్ర మంత్రి, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు లేఖ రాసిన కిషన్ రెడ్డి ఎంపీల సమావేశానికి ఆహ్వాన పత్రం పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రాధాన్యత కలిగిన ఇలాంటి సమావేశాల్లో కీలకమైన అంశాలపై చర్చ జరిగేందుకు కనీస సమయం అవసరమని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలందరికీ నిన్న రాత్రి ఈ సమాచారం అందిందని, నేడు మహిళా దినోత్సవం కారణంగా ఎంపీలందరికీ వారి నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాలు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని భావిస్తే ముందుగానే తెలియజేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి 10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు. కొత్తగూడెంలో త్వరలో విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ అంశంపై కేంద్రంతో చర్చిస్తున్నామన్న ఆయన 3 నెలల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సందర్శనకు వెళ్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్ సహా ఇతర కాంగ్రెస్ నేతలు కలిశారు. పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు సహా కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగంలోని చివరి 50 మీటర్లలో సహాయ చర్యలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అక్కడ తవ్వకాలు చేపడితే రెస్క్యూ బృందాలు కూడా ప్రమాదం పొంచి ఉన్నందున రోబోల సాయం తీసుకుంటామన్నారు. టన్నెల్ వద్ద సహాయ చర్యలు సమీక్షించిన మంత్రి టీబీఎం నమూనాను పరిశీలించారు. ప్రమాద సమయంలో 8 మంది ఎక్కడ చిక్కుకుని ఉంటారు, వారిని వెలికి తీయడం ఎలా అనే అంశంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. సొరంగాల నిర్మాణాలు, సహాయ చర్యల పాల్గొన్న నిపుణుల సూచనలు, సలహాల ఆధారంగా ముందుకెళ్తున్నట్టు మంత్రి చెప్పారు.
రేపటి నుంచి సహాయ చర్యల్లో రోబోలను వినియోగిస్తామని వివరించారు. కేరళ నుంచి వచ్చిన జాగలాలతో అన్వేషిస్తే సొరంగంలో ఒకే చోట ముగ్గురు ఉన్నట్లు కొన్ని ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. ఆచూకీ గల్లంతైన కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీ శక్తికి వందనం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ అభివృద్ధి పథకాల ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మోదీ తన సామాజిక మాధ్యమం ఖాతాలను ఈ ఒక్కరోజు మహిళలకు అంకితమివ్వగా ప్రధాని ఎక్స్ ఖాతా నుంచి పలువురు మహిళలు పోస్టులు పెట్టారు. మహిళలు తాము ఎంచుకున్న మార్గంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకు సాగాలని, అప్పుడే విజయం వరిస్తుందని చెస్ క్రీడాకారిణి ఆర్ వైశాలి సూచించారు. న్యూక్లియర్ స్పేస్ సైంటిస్టులు ఎలీనా మిశ్రా, శిల్పి సోని కూడా ప్రధాని ఖాతా నుంచి పోస్టులు పెట్టారు. భారత్ పరిశోధనలకు అత్యంత అనుకూలమైన ప్రదేశమని వివరించారు. మహిళలు ఈ రంగాన్ని ఎంచుకోవాలని సూచించారు. అంకితభావం కృషితో ముందుకు సాగాలని బలంగా కోరుకుంటే స్త్రీ శక్తిని ఏదీ ఆపలేదని నలంద జిల్లాకు చెందిన అనితాదేవి అభిప్రాయపడ్డారు. ఆర్థిక స్వాతంత్ర్యం మహిళలకు గౌరవాన్ని ఇస్తుందని వెల్లడించారు. దిగుమతులపై విధిస్తున్న సుంకాలను భారత్ గణనీయంగా తగ్గించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధిక సుంకాలను విధిస్తున్నట్టు తాను చెప్పినందునే భారత్ దిగివచ్చిందని తెలిపారు. అమెరికా ఎగుమతులపై భారత్ భారీగా టారిఫ్లు విధించేదన్న ట్రంప్ భారత్లో వస్తువులను అమ్మలేమని, వ్యాపారం కష్టతరమని ట్రంప్ మూడోసారి ఆరోపించారు. అమెరికా వాణిజ్య శాఖ మంత్రితో చర్చలు జరిపేందుకు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాషింగ్టన్ వెళ్లిన వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రెండు దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం బీటీఏ అమల్లోకి వస్తే ఇరువురికి ప్రయోజనకరమని విదేశాంగ శాఖ ప్రకటించింది. రెండు ప్రభుత్వాలు బీటీఏపై చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాయని అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు. అది సాకారమైతే టారిఫ్ల అడ్డంకులు తొలగిపోతాయన్నారు.